మాట్లాడకు. మాత, నీ ఆశీస్సులతో సృష్టిలో విష్ణు నామమే వినిపించకుండా చేసి తీర్తాను. వాని పేరు ఎవరైనా తలిస్తే వాణ్ణి ప్రాణాలతో ఉంచను. సేనాధిపతి, ఆజ్ఞదానవరాజా. మన సేనల్ని ఆదేశించు. గూఢచారులను పంపించి ఎక్కడ ఎవరు విష్ణునామం జపించినా వారిని ఖండించమని చెప్పు. ఎవరైనా విష్ణునామం వింటున్నా వినకుండా నిరోధించు. తమ ఆజ్ఞదానవరాజా. వెళ్ళు. సృష్టికి నా సందేశాన్ని వినిపించండి. ఇక విష్ణువు భగవంతుడనే యుగం సమాప్తమవుతున్నది. ఒక నవయుగం, హిరణ్యకశిపుని యుగం ఆరంభం కానున్నది. ఇంతవరకు ఎవరైతే విష్ణునామస్మరణ చేస్తున్నారో ఇక నుంచి నానామస్మరణ చేస్తారు. ఏ మనసుల్లో విష్ణు ధ్యానం ఉంటుందో ఆ మనసులు హిరణ్యకశిపుని భయంతో వణికిపోవాలి. తమ ఆదేశాన్ని పాలిస్తాను అసురరాజా. వలదు వలదు, ఏమిటి చేస్తున్నావు పుత్రా? నీ ఆదేశాన్ని వెనక్కి తీసుకో, వాణిని నిరోధించు. ఈ అనర్థం తగదు పుత్రా. అనర్థం కానే కాదు, సర్వదా ఉచితమే దేవి. విష్ణువు తంత్రనీతికి ఇదే సమాధానం. తంత్రనీతియా? తమరు ఏమంటున్నారు గురుదేవా? తమరు మరచారా దేవి? విష్ణువు దానవ సంస్కృతిని నాశనం చేయాలనుకున్నాడు, అసురులను అంతమొందించాలనుకున్నాడు. అందుకే తొలుత తమ జ్యేష్ఠపుత్రుడు హిరణ్యాక్షుని వధించాడు. తమరు వానిని పునర్జీవితిని చేసి ఉండవచ్చును. తమ వద్ద సంజీవిని మంత్రము కలదు కదా? నేను జీవింపజేసి ఉండేవాణ్ణి. నేను తమ పుత్రుణ్ణి అవశ్యం జీవింపజేసి ఉండేవాణ్ణి. కాని వానిని విష్ణువే స్వయంగా వధించాడు. విష్ణువు స్వయంగా వధించిన వానిని పునర్జీవితుణ్ణి చేయడం అసంభవం. నేనందుకు విచారిస్తున్నాను దేవి. నేను తమ పుత్రుడు హిరణ్యాక్షుణ్ణి పునర్జీవితుణ్ణి చేయలేని అసమర్థుడనయ్యాను. శిష్య, నీవు చేసినది ఉచితమే. అయితే దీని వలన విష్ణు భక్తులు మాత్రమే సర్వనాశనమైపోతారు. విష్ణువుకు ఏమీ కాదు. గురుదేవా, ఇది నా ప్రయత్నములో తొలి అడుగు మాత్రమే. దీని తరువాత నా వ్యూహం విష్ణువుపై దాడి చెయ్యడమే. బహుచతురుడు విష్ణువు, మహాశక్తిశాలి కూడా. వానిని జయించాలంటే నీకు అపార శక్తి ఆవశ్యకత ఉన్నది. అతడొక జ్వాల అయితే నీవు జ్వాలాముఖిగా మారాలి. అతడు వాయువైతే నీవు ప్రచండ మారుతానివి కావాలి. అతడు చంద్రునిలా శీతలంగా ఉంటే నీవు సూర్యునిలా చండ్రనిప్పులు చెరగాలి. అతడు నదిలా శాంతుడైతే నీవు ఉప్పెన కెరటంలా విరుచుకపడాలి. గురుదేవా, తమరీ విధంగా శిక్షణనిచ్చుట తగునా? గురువంటే శిష్యులను సన్మార్గములో నడిపించాలి. తమరు నా పుత్రునికి వినాశ మార్గమును చూపిస్తున్నారు. శాంతించు మాత, శాంతించు. ఇది గురుదేవుల దివ్య సందేశం. ఇందులో ఉన్న ఒక్కొక్క అక్షరాన్ని నేను శిరసావహిస్తాను. గురుదేవా, నాకు వెలుగుని చూపండి, జ్ఞానాన్ని ప్రసాదించండి, మార్గాన్ని చూపండి, నన్ను ఆదేశించండి. నీవు మహత్తర శక్తిని సాధించాలి శిష్య.
ఎవరూ ఎదిరించలేని రీతిగా. చివరికి ఆ విష్ణువు కూడా నేనటువంటి శక్తిని నీకు అందించాలనుకున్నాను. కానీ విష్ణువు మాయతో నీకు అందకుండా అడ్డుకున్నాడు. అతడు దేవతలచే అమృతాన్ని సేవింపజేసి అమరులను చేశాడు. ఇప్పుడు నేను ఆ శక్తిని మించిన మహాశక్తి నీకు ప్రాప్తింపజేస్తాను. అదే ఆ శక్తిని నేను సాధించడానికి ఏం చేయాలి గురుదేవా? శిష్య, నువ్వు చేయవలసింది ఘోర తపస్సు, అపూర్వ తపస్సు, అపార తపస్సు. ఆ తపస్సు ఏ ప్రపంచమందునూ ఎవరూ చేయనిదిగా ఉండాలి. విష్ణువు కోసం తపస్సు కాదు. అతడు దేవతల పక్షపాతి. అతడు నీకేమీ ఇవ్వడు. శివుని కోసమూ కాదు. ఎందుకంటే అతడు ఇదివరకే వరం ఇచ్చాడు. నీవు బ్రహ్మ కోసం తపస్సు చెయ్యాలి. అతడే నీ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం కాగలడు. అప్పుడు వాని నుండి ఏ వరం కోరుకోవాలో అది నీకు తెలియజేస్తాను. గురుదేవులకు జయము. గురుదేవా, నేను ఈ తపస్సును ఆచరించడం కోసం ఈ అసురలోకాన్నే త్యజిస్తాను. ఆజ్ఞనీయండి గురుదేవా. ప్రణామము మాత. మహారాణి లీలావతి, ఎక్కడ నీవు? మహారాణి లీలావతి! మహారాణి లీలావతి! దేవి లీలావతి, ఈ సమయంలో నేనేది కోరినా నాకు లభిస్తుంది. మీకోసం ఆశగా ఎదురు చూస్తున్నాను స్వామి. నేను తమకొక శుభ సమాచారం తెలపాలి. సమాచారం నేను ఒకటి తెలపాలి దేవి, కానీ భయంగా ఉంది. ఈ సమాచారం నీకంత శుభం కాదనుకుంటాను. తమరేం సమాచారం తెచ్చారు? పెద్దలు చెప్పినట్లుగా శుభ సమాచారాన్నే ముందుగా వినాలి. అందుకని ముందు నువ్వే చెప్పు, ఏమా సమాచారం? తమరు తండ్రి కాబోతున్నారు. తమకు ఆనందంగా లేదా? ఏ వ్యక్తి తనకు పుత్రుడు కలగబోతున్నాడని విని సంతోషించడు. అశుభ సమాచారం ఏమిటంటే, మన పుత్రుడు జన్మించే సమయం వరకు నేనిక్కడ ఉండడానికి నోచుకోలేదు. ఏమిటి? తమరెక్కడికైనా వెళుతున్నారా? అవును ప్రియా, నేను వెళుతున్నాను. విష్ణు మీద ప్రతీకారం తీర్చుకునే శక్తిని సంపాదించడానికి నేను వెళుతున్నాను. అందుకని తపస్సుకు వెళ్లే ముందు నిన్ను చూడాలనే వచ్చాను. నాకు తెలియదు తపస్సమాధిలో ఎంతకాలం ఉండాల్సి వస్తుందో అన్న విషయం. స్వామి, తమరు ఈ స్థితిలో ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతారా? తప్పదు ప్రియా, వెళ్ళక తప్పదు. నేను శపథం చేశాను. అయితే నాకు రక్షణ ఎవరు కల్పిస్తారు? నన్ను ఎవరి ఆశ్రయంలో వదిలి వెడతారు? తమరిక్కడ లేకుండా నేనెలా జీవించాలి? నీ రక్షణకు ఎటువంటి లోపము జరగదు మహారాణి. సేనాధిపతి ఇటు రండి. ఆజ్ఞ దానవరాజా. నేను గురుదేవుల ఆదేశానుసారం తపస్సు చేసే ఉద్దేశంతో అసురలోకాన్ని విడిచి వెళుతున్నాను. మహారాణి లీలావతి రక్షణ బాధ్యత తమరే వహించాలి. ఈ అసురలోకంలో నా తర్వాత
బలవంతులు శక్తివంతులు తమరే కదా. నేను తిరిగి వచ్చేంత వరకు రాణికి రక్షణగా ఉండాలి. ఒకటి గుర్తుంచుకోండి, విష్ణు పురాణ